చూద్దాం ఫ్యూచర్‌లో ఇంకా అంత రేంజ్‌కి వస్తాడేమో చూద్దాం. ప్రస్తుతానికైతే 'పుష్పని' టచ్ చేయడం అంత ఈజీ కాదు 'పుష్ప 2'ని. అంత ఆ కలెక్షన్‌లు భారీగా. మంచిది విషయమే. ఇంకపోతే ఇంక మిగతా వాళ్ళు చాలామంది ఎందుకు పోస్టులు పెడుతున్నారు. నాకు రీల్స్‌లో వస్తా ఉన్నాయి. వాట్సాప్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉన్నాను. రకరకాల పోస్టులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ థియేటర్ అంతా ఖాళీగుంది. ఈ థియేటర్ అంతా ఎంప్టీగుంది. ఈ సినిమాకి ఎందుకొచ్చానా అని అంటా ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కన నిర్మాతలే ఇప్పుడు 920,00,00,000 వాళ్ళకి టాక్స్ కట్టాలండి. టాక్స్ కట్టాలి. ఆ డిస్ట్రిబ్యూటర్లు గాని, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులు గవర్నమెంట్‌కి టాక్స్ కట్టాలి. వాళ్ళేమి సరదా బట్టి ఈ రిపోర్ట్‌లయితే ఇవ్వరు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఒక 10,00,00,000, 20,00,00,000 తేడా చెప్పొచ్చు గానీ, వందల వందల కోట్లయితే తేడా అయితే చెప్పరు కలెక్షన్ విషయంలో. దేవరాకు గూడా అదే జెప్పారు. ఇప్పుడు నిర్మాత అఫీషియల్‌గా బయటకొచ్చి రేపొద్దున ఆరో రోజున దాదాపు 1000,00,00,000 పోస్టరేసాడంటే, 1000,00,00,000కి ఆయన టాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఆ నిర్మాతలకి ఎవరైతే కొన్నారు ఆ సినిమాని వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటివ్‌లు వాళ్ళందరూ ఆ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులు చూపించినప్పుడు. కాబట్టి